ఇప్పుడు ఫ్రూట్ ట్రీస్, ఇవి కూడా బేర్ రూట్, అంటే జస్ట్ ఆకులే ఉండవు, కింద రూట్స్ ఉండి ఇట్లా ఒక సంచిలో పెట్టి కాస్ట్కోలో అమ్ముతారనమాట మనకి స్ప్రింగ్ బిగినింగ్లో. ఇక్కడ పెరిగే మొక్కలు ప్లమ్స్, ఇది ప్లమ్ మొక్క పెట్టాను జనవరిలో ఫిబ్రవరిలో పెట్టి 2-3 ఇయర్స్ దాని రూట్ ఎస్టాబ్లిష్మెంట్కి మొక్క ఎస్టాబ్లిష్ అవటానికి పడుతుందంట. ఇదేం గ్రేప్, ఈ మధ్యనే లోకల్గా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో ఎవరి దగ్గర తీసుకుని వచ్చాను. ఇట్స్ పర్పుల్ గ్రేప్. దీన్ని ఎట్లా ట్రెలిస్లు పనికిరావు, చాలా హెవీగా ఉంటుంది మొక్క. సో దాన్ని ఎలా పెట్టాలో చూస్తున్నా. దాని ప్లేస్ అయితే అది తెచ్చినప్పుడు దాని ప్లేస్లో కొన్ని రోజులు అలా పెట్టేస్తే ఆ ఎండకి అది సెట్ అవుతున్నప్పుడు పెడదామని అలా పెట్టాను. ఇది ఏషియన్ పియర్ అంటారు కదా, ఎల్లో కలర్లో యాపిల్ లాగా షేప్లో అది. ఇది యాపిల్ రకరకాలు కలిపి ఒకే చెట్లో కొమ్మలు గ్రాఫ్ట్ చేసి ఇచ్చారనమాట. చూద్దాం ఎంతవరకు కాస్తుందో. నెక్స్ట్ది ఇది చెర్రీస్, అట్లానే రకరకాల చెర్రీస్ గ్రాఫ్ట్ చేశారు, కానీ అదంత హెల్దీగా లేదు. మరి చచ్చిపోతున్న బతున్న నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేసి చూడాలి. అవతలది చాలా హెల్దీగా ఉంది, బాగుంది. యాప్రికాట్ మొక్క అది కూడా అన్నీ బేరూటే. ఇది పియర్, నార్మల్ గ్రీన్ కలర్ పియరు, అది కూడా బాగానే హెల్దీగానే ఉంది. సో ఇయర్ కొత్తగా గార్డెన్ ఎస్టాబ్లిష్ చేస్తాను కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ బేర్ రూట్ మొక్కలతోనే ఎక్కువ స్టార్ట్ చేశాను, కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండటానికి. అవి $20 ఒక్కొక్కటి మొక్క అంతే. బట్ ఫుల్ మొక్క పాట్లో పెట్టింది రూట్స్ ఉన్నదైతే చాలా ఎక్కువ, $80 అట్లా ఉంటాయి. అందుకని బేర్ రూట్స్తో ట్రై చేస్తున్నా. ఇది మామూలుగా ఇది పోమోగ్రనేట్, ఏదో కోల్డ్ హార్డీ వెరైటీ. ఇది కూడా కాస్ట్కోలోనే అమ్మారు. జస్ట్ ఇదేంటి పార్ఫియాంకా పోమోగ్రనేట్ అంట, జోన్ 7 అంట. మా జోన్ 8B ఏదో అంటున్నారు కాబట్టి పెరుగుతుందని ఆశిస్తున్నా. ఇది లెమన్, ఎల్లో కలర్లో పెద్దగా ఉంటుంది అది లెమన్స్. సో లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే కొనిపెట్టాను. అసలు గ్రీన్గా శుభ్రంగా ఉంది ఫిబ్రవరి దాకా కూడా, మార్చి దాకా కూడా. తర్వాత మాకు ఫ్రాస్ట్ మార్చ్ మిడ్లో ఒకసారి స్నో పడింది, కొంచెం ఆ వీక్ అంతా బాగా చలిగా ఉందన్నమాట. చూస్తే పైన అంతా మొత్తం ఒక రకంగా అయిపోయి చచ్చిపోయింది ప్లాంట్. చచ్చిపోద్దాం అనుకుంటే కింద నుంచి వచ్చింది. ఇయర్ ఎట్లా బతికించాలో నాకైతే తెలియదు. ఇవన్నీ కూడా అంతే. మా ఫిబ్రవరిలో అప్పుడు పెట్టినప్పుడు సాయిల్ ఫ్రీజ్ అయిపోతుంది, వర్కబుల్గా ఉంటే పెట్టండి అని ఉంటే ఆన్లైన్లో, ఫ్రీజ్ అవటం ఏంటో సాయిల్ అనుకున్నా, తవ్వుతా అంటే అర్థమైంది. ఇది నిజంగానే సాయిల్ లోపల మొత్తం ఐస్ లాగా కట్టేసి ఉందన్నమాట. అవి ఫ్రూట్ ప్లాంట్స్. ఇంకా ఇది స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. స్ట్రాబెర్రీస్ చాలా పుల్ల చాలా బాగున్నాయి. ఇంట్లో కాసినాయి, చిన్నగా కాసినాయి. కానీ అవి బెడ్లో పెడదామా వద్దా, ర్యాబిట్స్ తినేస్తాయేమో, మళ్ళీ ర్యాబిట్స్ని అట్రాక్ట్ చేసినట్టు అవుతుంది అనుకుని చివరికి పెట్టాను. పర్వాలేదు, ఏదో ఒకలాగా ప్రొటెక్ట్ చేద్దాం, అయితే నా పర్వాలేదు అన్నట్టు. సో ఇవి ఇట్లా పెట్టేస్తే దాంట్లోనే స్ప్రెడ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ కాస్తాయి అన్నమాట. ఇక్కడ చూస్తే అదే, ఇక్కడ ఉన్న స్ట్రాబెర్రీ మొక్క, ఒక కొమ్మ అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకొక ప్లాంట్ అవుతుంది.